నా సమయం వచ్చింది, తండ్రి నన్ను మహిమపరచు. సిలువలో ఆయన ఏమైతాడు? మహిమపరచబడతాడు. హల్లెలూయా. అందరికి అధికారం ఆయనకు వస్తుంది అనమాట. శత్రువులందరికీ ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు? సిలువ నుంచి ఆయనకి ఎందుకు దేవుడు అంత మహిమిచ్చాడు? ఎందుకంటే ఆయన రాజు అయిన ఆయన యొక్క పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మనిషి శరీరం ధరించుకొని పశువుల పాకలో పుట్టి ఆ యొక్క సిలువలో మన కొరకు రిక్తుడైనాడు. అందుకనే దేవుడు ఆయనకు మహిమనిచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి తగ్గించుకున్నందుకు దేవుడు హెచ్చించాడు. ఆయన తగ్గించుకుని నేను రాను తండ్రి, నేను పరలోకంలో ఉంటా, ఈ మహిమలో ఉంటా, ఈ యొక్క బంగారు వీధిలోనే ఉంటా, నేను కిందికి వెళ్ళను అన్నాడా? కిందికి వచ్చి మానవ శరీరం ధరించుకొని రిక్తుడై సిలువలో చనిపోయి 3వ రోజు తిరిగి లేచి. కాబట్టి దేవుడు ఆయన నామమును అన్ని నామముల కంటే పైనామంగా చేసినట్ట. హల్లెలూయా. అంటే అన్ని నామం కంటే పైనామంగా ఎందుకు అధికారం ఇచ్చిండు దేవుడు? ఎందుకు ఇచ్చిండు? ఆయన